శ్రీ తీన్మార్ మల్లన్న గారు. ఇదే సభలో దాదాపు ఒక 4-5 నెలల క్రితం నేను ఈ ప్రభుత్వం ముందు ఒక ప్రశ్నగా పెట్టిన సార్. ఈ తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ కులగణన చేసింది సార్. కులగణన చేసిన తర్వాత దానికోసం కొన్ని కోట్ల రూపాయలు కేటాయించి నిన్న మీరే మెన్షన్ చేసినారు ఎన్ని కోట్లు కేటాయించింది అనేది. కులగణన రిపోర్ట్ ఏది సార్? తెలంగాణ రాష్ట్రంలో మీరు జనాభా లెక్కలు చెప్పారు తప్ప కులగణన అంటే కులాల వారిగా లెక్కలు చెప్తే కులగణన అవుతుంది సార్. దాన్ని కులగణన అని చెప్పి ఎట్లా అనుకుంటాం సార్? ఇప్పటి వరకు అసలు కులగణన రిపోర్టే లేదు ఎక్కడ. డెడికేట్ కమిషన్ వేసారు సార్. అసలు డెడికేట్ కమిషన్ ఏం చెప్పింది సార్? మా బీసీల గురించి ఏమైనా చెప్పిందా? ఏమైనా పాయింట్ ఉందా? అందులో సభ్యులకే తెలియకపోతే సార్, తెలంగాణ రాష్ట్రంలో శాసన పరిషత్లో సభ్యులకే తెలియకపోతే సభ్యులు అడిగితేనే ఈ ప్రభుత్వం ఇవ్వకపోతే అదేమన్నా దొంగ డాక్యుమెంటా సార్? ఎందుకు ఇవ్వదు సార్ ఈ ప్రభుత్వం? ఈ తెలంగాణ రాష్ట్రంలో మేము ఎంతమందిమో తెలుసుకోవాల్సిన బాధ్యత మాకుంది సార్. ఒక సభ్యుడికే ఈ అధికార యంత్రాంగం ఇప్పటి వరకు ఇవ్వలేదు సార్. నేను ఇట్లా పెట్టినా, తర్వాత రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద పెట్టినా, ఇవాళ మీరు మాకు ఆ సమాచారం ఇప్పించాల్సిన బాధ్యత ఉంది సార్. ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు పట్టించుకుంటలేరు సార్ అధికారులు. అసలు తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేసిరు, ఓకే, కులగణనలో అందరూ పాల్గొన్నాం. కులగణన అనేటువంటి పదానికి అర్థం కులాల వారిగా లెక్కలు చెప్పినప్పుడు అర్థమవుతుంది సార్. నువ్వు జనాభా లెక్కలు చెప్పినా అవతల పడ్డావు. మరి ఇప్పుడు ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మా బీసీఏలో ఎంతమంది ఉన్నారు, మా బుడబుక్కలో ఎంతమంది ఉన్నారు, మా గంగిరెద్దులో ఎంతమంది ఉన్నారు, ఈ లెక్క కావాలి కదా సార్. ఈ లెక్క ప్రభుత్వం చేసి దగ్గర పెట్టుకొని దాచిపెట్టుకుంటారు కదా సార్. ఇది చేసింది ప్రజాసొమ్ముతో చేసినటువంటి సర్వే పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా దాచిపెట్టుకుంటుంది. ఎందుకు భయపడుతుంది ప్రభుత్వం ఇది బయట పెట్టడానికి? డెడికేట్ కమిషన్ రిపోర్ట్ సార్, ఏకసభ్య కమిషన్ తోటి వేసినారు సార్. ఆయన రిపోర్ట్ ఇచ్చినారు. ఆ డెడికేట్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా సూచనల మేరకు 42% అని చెప్పి బిల్లులో పెట్టినారు సార్. మనం అందరం సపోర్ట్లు కొట్టినాం. కానీ ఆ రోజు నుంచి అడుగుతా ఉన్నాం సార్, ఆ డెడికేట్ కమిషన్ ఏం సూచనలు చేసింది? బీసీ ఏ వర్గాల కోసం ఏం చేసింది, బీసీ బి వర్గాల కోసం ఏం చేసింది, సి వర్గాల కోసం ఏం చేసింది, డి వర్గాల కోసం ఏం చేసింది? ఆ సూచనలన్న బయటికి రావాలి కదా సార్. ఇప్పటి వరకు కనీసం ఒక సభ్యుడికి కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో కులాల వారి పరిస్థితులు, ఆర్థిక స్థితిగతులు, సామాజిక స్థితిగతులు ఒక సభ్యునికే తెలియకపోతే ప్రభుత్వం లెక్కలు చేసి దాచిపెట్టుకుంటే మరి ప్రభుత్వాన్ని ఏమంటారు సార్? ఎప్పుడు ఇస్తారు సార్ మాకు ఈ లెక్కలు? ఈ రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో సార్ గాడిదలు 2000 ఉన్నాయని లెక్క చెప్పింది సార్ ఈ ప్రభుత్వం. మేము ఎంతమంది ఉన్నామో చెప్తలేదు. గాడిదలు 2000 గాడిదలు ఉన్నాయని సోషో ఎకనామిక్ అవుట్లుక్ సర్వేలో ఎన్ని గాడిదలు ఉన్నాయి తెలంగాణలో అంటే 2000 ఉన్నాయని చెప్పారు సార్. పందులు ఎన్ని ఉన్నాయో ఉన్నాయి సార్, కుక్కలు ఎన్ని ఉన్నాయో లెక్క ఉంది. మరి మేము ఎంతమంది ఉన్నాం సార్? తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజులు ఎంతమంది ఉన్నారో లెక్క తెలవాలా వద్దా సార్?